ఏపీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్లపై వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతకాలకే దిక్కు లేకుండా పోయిందని అన్నారు. బాబు పాలనలో పేదలు రైతులు దగా పడ్డారంటూ ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. బాబు హయాంలో జయంతి వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్ కు మాత్రమే మంత్రి పదవి దక్కిందంటూ ఎద్దేవా చేశారు. బాబు 5 ఏళ్ల పాలన గ్రాఫిక్స్కే పరిమితమైన మాట నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సామాన్యురాలిగా ప్రశ్నిస్తున్న తనకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్రి శాఖలు అప్పగించారు. జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు 1 కాదు 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా?